అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మిహిమ. ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. జనరల్ రీడింగ్ ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. సో నేను జనరల్గా అందరికీ ఈ జూన్ మంత్ ఎలా ఉండబోతోంది, మీకు యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది, సో మీకు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ ఏమన్నా ఉన్నాయా, సో ఒకవేళ ఏమైనా మీరు కోరుకుంటున్నది మీకు దొరుకుతుందా, లేకపోతే ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ ఏమన్నా ఉన్నాయా, మీరు అనుకున్నది కావాలి అంటే మీరు ఏం చేయాలి, సో దాని నుంచి మనం యూనివర్స్ గైడెన్స్ ఏంటి, ఏంజల్ గైడెన్స్ ఏంటి, మీరు మీ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి, సో అవన్నీ చూద్దామండి ఈరోజు. ఓకేనా? నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది జనరల్ రీడింగ్. ఇది మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. సో మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, లేదంటే లేదు. నేను కరెంట్ మీ ప్రెజెంట్ సిచ్యుయేషన్స్, మీ ఫీలింగ్స్ చూస్తాను. బేస్డ్ ఆన్ దట్ నేను రీడింగ్ చేస్తాను. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్, మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్, ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్, మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ గురించి క్లియర్గా చెప్పండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటి, వాళ్ళ గురించి ప్లీజ్ కొంచెం క్లియర్గా చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ అబౌట్ మై వ్యూవర్స్ ఫీలింగ్స్ అండ్ సిచ్యుయేషన్. మీకు ఈ ఫీలింగ్స్ సిచ్యుయేషన్ రెజొనేట్ అయితేనే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ సిచ్యుయేషన్ ఏంటి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ ఆన్ దేర్ ఫీలింగ్స్ అండ్ సిచ్యుయేషన్స్. వాళ్ళ ఫీలింగ్స్కి సిచ్యుయేషన్ మీద కొంచెం క్లారిటీగా చెప్పండి. ఎస్, మీరు చాలా మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారండి. యూ కెన్ ఏబుల్ టు కమ్ యూ కెన్ ఏబుల్ టు కమ్ ఆఫ్టర్ దట్. కానీ మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు దాని నుంచి బయటపడగలరు. మీకు చాలా మోసం జరిగింది అండి. మీకు చాలా మోసం జరిగింది, అందుకనే మీరు ఆ బాధ నుంచి తట్టుకోలేకపోతున్నారు. మీకు చాలా ప్యాషనేట్గా ఉన్నారు. మీకు ఏది కావాలో దాని గురించి మీకు చాలా ఆశ, చాలా కోరిక. అలాగే మీకు వాళ్ళని మీకు ఏది కావాలి చాలా మొండిగా ఉన్నారనమాట. మీరు చాలా దాన్ని ఏమంటారు, మొండిగా ఉండటము, లేదు అంటే ఏది ఒకటి తేల్చుకోలేకపోవడం అన్నమాట. చాలా రిజర్వ్డ్ అంటారు కదా. రిజర్వ్డ్ అంటే మిమ్మల్ని అంటే ఏదో ఒకటి తీసుకోమంటే నేను ఏదో ఒకటి చూస్ చేసుకోను, నాకు అన్నీ కావాలి. చాలా పొసెసివ్గా ఉన్నట్లు ఉన్నారనమాట. మీరు చాలా ఒంటరిగా కూడా ఉన్నారనమాట. అంటే ఇంకా అంత కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నారు. మీరంతా కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నారు. ఇలా పొసెసివ్గా ఉండకుండా మీరు ఏదైనా ఏదో ఒకటి అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకుంటేనే మీకు బాగా జరుగుతుంది అనే సమస్యలో ఉన్నారనమాట. సో మీరు ఏదో ఒకటి తీర్చుకోలేకపోతున్నారు. చాలా మీకు మోసం జరుగుతుంది. దాన్ని వదిలేద్దామంటే దట్ ఈజ్ యోర్స్, అది మీది, మీరు వదులుకోలేరు. అలా ఉందన్నమాట మీ పరిస్థితి. మీకు న్యాయం జరగాలి అని ఉన్నారనమాట. మీ పర్సన్, ఒకవేళ మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే మీ పర్సనే మీ డెస్టినీ, లేకపోతే ఒక గోల్ గురించి ఆలోచిస్తుంటే మీకు ఆ గోలే మీకు చాలా డెస్టినీ, దాన్ని వదులుకోలేను, ఐ కాంట్. ఓకే, అలా ఉన్నారనమాట. సో మీరు ఏదైతే కోల్పోయినామో అనుకుంటున్నారో దాన్ని వదులుకోలేకపోతున్నారు. చాలా డెవలిష్ మోడ్, అంటే ఓల్డ్ అనమాట. అంటే ఇది మీ పాస్ట్లో ఇలా ఉంది, మీకు చాలా భారంగా ఉంది. చాలా రోజుల నుంచి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, బట్ దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. మీకు అన్యాయం జరుగుతుంది. ఇది అనమాట మీ ఫీలింగ్స్. నేను ఒక్కొక్క దానికి క్లారిఫికేషన్ అడుగుతాను. యూనివర్స్ చెప్పండి, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 of Swords. 8 of Swords కోసం 8 of Swords అని క్లారిఫై చేయండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 of Swords. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 of Swords. 8 of Swords ఎందుకు వచ్చింది? ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 of Swords. ఎస్, మీరు దానికోసము వర్క్ చేయాలి, లేకపోతే మీరు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కానీ మీరు వర్క్ చేస్తున్నారు కానీ మీకు ఏదైతే ఫ్రూట్ రావాలో, దాని నుంచి ఫలితం రావాలో మీకు అది రావట్లేదు అని మీరు ఇంకా చాలా హెల్ప్లెస్గా ఉన్నారనమాట. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 of Swords.
యెస్. మీ పర్సన్ యొక్క ఆలోచనలు పోవట్లేదు. మీరేదైతే కోల్పోయారో ఆ ఆలోచనలు పోవట్లేదు. మీరు మోసపోయినారు మీ వాళ్ళ వలన, మీ పార్ట్నర్ వలన అని చాలా ఫీల్ అవుతున్నారు. అప్పుడు చాలా బాగున్నాను కదా! ఇప్పుడెందుకు ఇలా అయింది? లేకపోతే మీ పర్సన్ మీకు లేరు. మీ పర్సన్‌ని ఎవరో థర్డ్ పార్టీ తీసేసుకున్నారు. సో, మీకు మోసం జరిగిందనే ఫీలింగ్‌లో ఉన్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. యెస్. మీ కోరిక కోసము మీరు చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. హోప్‌ఫుల్‌గా, అంటే నాకు జరగాలి, నాది అనేది నాకు కావాలి అన్నట్లు మీరు చాలా ఆశగా ఉన్నారనమాట. ఓకే. ఇది మీ ఫీలింగ్స్. ఓకే. ఇది మీ ఫీలింగ్స్, మీ సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, ఇది మీకు రెజొనేట్ అయిందంటే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద రిమైనింగ్ రీడింగ్. ఓకే. యూనివర్స్ చెప్పండి. మా వ్యూవర్స్కి ఈ 30 డేస్ ఎలా ఉంది? ఈ 30 డేస్ ఎలా ఉంది? ప్లీజ్ చెప్పండి. మా వ్యూవర్స్కి ఈ 30 డేస్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. 30 డేస్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మీరు వీళ్ళకు ఏమి ఇవ్వబోతున్నారు? ప్లీజ్ కొంచెం నాకు క్లారిఫై చేయండి మా వ్యూవర్స్కి. వాళ్ళు అనుకున్నది వీళ్ళు సాధించగలరా? ఈ 30 డేస్ వీళ్ళకు అనుకున్నవి వీళ్ళకు వస్తాయా లేదా? ప్లీజ్ నాకు క్లియర్గా ఈ 30 డేస్లో వీళ్ళకు అనుకున్నవి జరుగుతాయా? చెప్పండి ప్లీజ్ యూనివర్స్. వీళ్ళు అనుకున్నవి వీళ్ళకు జరుగుతాయా? యెస్. మీకు మీ 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 టైం అనేది చేంజ్ అవ్వబోతోంది. మీ కలలు తీరబోయే టైం వచ్చింది. ప్లీజ్ గివ్ మీ 2 మోర్ కార్డ్స్. యెస్. ఓకే. మీకు టైం అయితే వచ్చిందండి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తుంది. ఓకే. మీరు దానికోసం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ చేస్తున్నారు కూడా. అందుకని మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ కాలం మీకు అనుకూలంగా మారబోతోంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. యెస్. మీ కోరిక తీరబోతోంది. కంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఎవరికైతే మీ కోరికలు, మీ కలలు తీరాలని, మీ పార్ట్నర్ మీకోసం వెనక్కి తిరిగి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి టైం వచ్చేసింది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ పెంటకల్స్. రైట్. మీకు యూనివర్స్ మీకు ఒక అవకాశాన్ని ఇస్తోంది, ఒక గిఫ్ట్ ఇస్తోంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. యాక్చువల్గా ఆ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వలన మీరు చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారనమాట. ఓకే. ఎవరో ఒక స్వార్థపూరితమైన మనిషి వలన మీకు నిద్ర అనేది లేదు. ఖచ్చితంగా ఆమె మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోబోతుంది. తను ఆ థర్డ్ పార్ట్నర్కి ఇప్పుడు మీరు నిద్రలేని రాత్రులు చూపించబోతున్నారు. యూనివర్స్ ఆ థర్డ్ పార్ట్నర్కి నిద్రలేని రాత్రులు చూపించబోతున్నారు. ఖచ్చితంగా మీకు ఒక అవకాశం వస్తుంది. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తుంది. మీ కాలం మారిపోతుంది. మీరు అనుకున్నవన్నీ తీరబోతున్నాయి. మీరు దానికోసం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఓకేనా? ఇదండి. మీకైతే మీ లైఫ్ చాలా చాలా క్లియర్గా ఉంది. నేను ఒకసారి 3 ఆఫ్ వ్యాండ్స్. యూనివర్స్ చెప్పండి హూ ఈస్ ద 3 ఆఫ్ వ్యాండ్స్. 3 ఆఫ్ వ్యాండ్స్ ఎవరు? సో, ఆమె 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 గురించి చెప్పండి. హూ ఈస్ దట్ 3 ఆఫ్ వ్యాండ్స్? హూ ఈస్ దట్ థర్డ్ పార్టీ? చెప్పండి యూనివర్స్. హూ ఈస్ దట్ 3 ఆఫ్ వ్యాండ్స్? నేను దాన్ని బట్టి క్లారిఫై చేస్తాను. మీరు ఇంతకుముందు ఇట్లా బాధపడుతున్నారు, ఇప్పుడు ఆ విధంగా మారుతారా, లేకుంటే తను థర్డ్ పార్టీనా అనే విషయాన్ని చెప్తాను. యూనివర్స్ చెప్పండి హూ ఇస్ దట్ 3 ఆఫ్ వ్యాండ్స్. ఆ 3 ఆఫ్ వ్యాండ్స్ ఎవరు? చెప్పండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ అబౌట్ 3 ఆఫ్ వ్యాండ్స్. Yes, okay, 3 of Wands, Knight of Cups. Please give me the clarification for Knight of Cups. Knight of Cups clarification ఇవ్వండి. Please give me the clarification for Knight of Cups. Please give me the clarification for Knight of Cups. Knight of Cups clarification ఇవ్వండి. Please give me the clarification for Knight of Cups. ఎస్. మీరు ఎవరితో అయితే గొడవ పడి అంటే మీరు ఆ 3 ఆఫ్ వ్యాండ్స్ అనేది ఒక థర్డ్ పార్టీ. అంటే ఆ థర్డ్ పార్టీ దగ్గరికి మీ పార్ట్నర్ కానీ మీ లవర్ కానీ వాళ్ళ వైపుకు వెళ్ళిపోయారనమాట. సో, అతను చాలా ఇండిపెండెంట్. అతను కొంచెం స్వార్థపూరితంగా వెళ్ళిపోయారు మీరు ఇష్టపడుతున్న వ్యక్తి. సో, మీకు గొడవ పడి వెళ్ళిపోయారనమాట. ఆ పర్సన్ ఇప్పుడు చాలా నిద్రలేని రాత్రులు గడపబోతున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇంకా ఏంటి చెప్పండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. సో, తన పర్సన్ ఎవరైతే మా వ్యూవర్స్ని గొడవ పడి వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇప్పుడు వెనక్కి తిరిగి రాబోతున్నాడా చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ కప్స్. నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ కప్స్. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిటీ ఇవ్వండి.
యెస్. యాక్చువల్‌గా మీ మీ లైఫ్‌లో అంటే మిమ్మల్ని మీ లైఫ్‌లో స్టక్ పొజిషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. చాలా మొండిగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ ఉన్నారు కదా! ఇప్పుడు ఆ పర్సను ఇట్లా స్లీప్‌లెస్ నైట్స్ అనేది రుచి చూడబోతున్నారనమాట. బాధ అంటే ఏంటో అతను తెలుసుకోబోతున్నాడు. మిమ్మల్ని స్టక్‌లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ నెక్స్ట్ 30 డేస్ వాళ్ళకి చాలా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించే టైం వచ్చేసింది. ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవ్వబోతుందనమాట. మీ కోరికలు నెరవేరుతాయి. ఓకే. సో, చెప్పండి యూనివర్స్ ఫైనల్‌గా మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫైనల్‌గా ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా? మా మా వ్యూవర్స్‌ని ఇంతగా బాధపెట్టిన వాళ్ళు ఫైనల్‌గా ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. క్లారిఫికే క్లారిఫై చేయండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. యెస్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మీ ఇద్దరిది ప్రేమ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతోంది. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ అగైన్. ప్లీజ్ గివ్ మీ టూ మోర్ కార్డ్స్. ఆ తర్వాత మిమ్మల్ని ఆలోచిస్తూ కూర్చొని ఉంటారు. ఖచ్చితంగా మీకోసం మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడానికి మీ లైఫ్‌లోకి మీ లైఫ్‌లోకి ఎంత కష్టమైనా కూడా మీ లైఫ్‌లోకి రాబోతున్నాడు. ఎందుకంటే హి ఈస్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఆ కాన్సిక్వెన్సెస్‌ని తను ఫేస్ చేస్తున్నాడు. హి ఈస్ అబౌట్ టు కమ్ టు యూ. మీ దగ్గరికి రాబోతున్నాడు. అతనికి స్లీప్‌లెస్ లైఫ్ అనమాట. ఈ జూన్‌లో అతను చాలా కష్టాలు అనుభవించబోతున్నాడు. ఫైనల్‌గా మీ దగ్గరికి రాబోతున్నాడు. ఓకేనా? మీకు ఇది మీ పార్ట్నర్ అయినా, మీ పర్సన్ అయినా, లేకపోతే మీ చిల్డ్రన్ కానీ, మీ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా కానీ, మీకు ఎవరితో అయితే గొడవ జరిగి మీరు వెళ్ళిపోయారో వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కర్మ ఫేస్ చేయబోతున్నారనమాట. దిస్ ఈజ్ యువర్ టైమ్. దిస్ ఈజ్ యువర్ టైమ్. ఫైనల్‌గా ఈ మంత్‌లో మీతో ఎవరైతే గొడవ పడిపోయారో, మీరు ఎవరితో అయితే ఏమైనా క్లాషెస్ వచ్చాయో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే మీ దగ్గరికొస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కర్మ వాళ్ళు ఫేస్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుంది. వాళ్ళ నుంచి ఇప్పుడు మీ బ్యాడ్ టైం అయితే అంతా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఈ మంత్ నుంచి మీకు అన్ని శుభాలే అనమాట. అన్ని గుడ్ న్యూస్, అన్ని మంచి మంచి విషయాలే జరుగుతాయి. మీరు కోరుకున్నవి ఎవరైతే మీ లైఫ్ ఎలా అంటే స్టక్ అయి ఉండిపోయిందో, ఆ స్టక్ అయి ఉండిపోయిన లైఫ్ అనేది మీకు చేంజ్ అవ్వబోతుంది. యు ఆర్ గెటింగ్ ఏ వెరీ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే. ఈ 30 డేస్‌లో ఎవరైతే ఈ వీడియో అయితే చూస్తున్నారో దే ఆర్ వెరీ వెరీ లక్కీయెస్ట్ పర్సన్స్ అనమాట. సో దిస్ ఇస్ టైమ్లెస్ రీడింగ్. మీకు ఈ వీడియో కనిపించిందంటే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతోంది. సో బీ రెడీ ఫర్ బ్యూటిఫుల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా అండి? మీ లైఫ్లో చాలా బ్యూటిఫుల్ చేంజెస్ రాబోతున్నాయి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. దిస్ ఇస్ టైమ్లెస్ రీడింగ్. మీ లైఫ్ అయితే ఖచ్చితంగా మారబోతోంది. చెప్పండి యూనివర్స్. ఇంకా ఫైనల్‌గా మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ మిస్ అవుతున్నారు. సో వాళ్ళ పార్ట్నర్ హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయినట్లయితే, సో వాళ్ళ ఫైనల్ రిలేషన్‌షిప్ అవుట్‌కమ్ ఇంకొకసారి చెప్పండి. వాళ్ళ ఫైనల్ రిలేషన్‌షిప్ అవుట్‌కమ్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్. వాళ్ళకు రీయూనియన్ ఉందా? ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్‌కి రీయూనియన్ ఉందా? చెప్పండి వ్యూవర్స్. రీయూనియన్ అయ్యి మొత్తం వాళ్ళు ఫైనల్‌గా రీయూనియన్ అయిన తర్వాత వాళ్ళ ఫైనల్ అవుట్‌కమ్ కూడా చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ పిక్చర్ ఇవ్వండి. మా చూసే వ్యూవర్స్ యొక్క పార్ట్నర్‌తో వీళ్ళకి రీయూనియన్ అయితే ఉంది అని నాకు అనిపించింది. సో దే ఆర్ అబౌట్ టు కమ్. సో ఆఫ్టర్ రీయూనియన్ వాళ్ళకు రిలేషన్షిప్ అవుట్‌కమ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ చెప్పండి వీళ్ళ రిలేషన్షిప్ అవుట్‌కమ్. యెస్. ఒకవేళ మీరు స్టక్ అయిపోతున్నారంటే ఖచ్చితంగా మీకు పీస్ అనేది దొరికిపోతుంది. మీకు ప్రశాంతత అనేది దొరికిపోతుంది. మీకు ఎవరితో అయితే గొడవ పడ్డారో, సో నేను క్లారిఫికేషన్. మీకు 3 ఆఫ్ స్వార్డ్స్ ఎవరైతే మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ గురించి మీకు ఫైనల్ రెజల్యూషన్. వాళ్ళ గురించి మీరు దేనికోసం అయితే మీరు చాలా స్టక్ అయి ఉన్నారో, హార్ట్ బ్రేక్ అయి ఉన్నారో, సో వాళ్ళ గురించి మీకు ఇది ఖచ్చితంగా రెజల్యూషన్ ఉంది. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగ్డ్ మ్యాన్. యెస్. మీకు మోసం జరిగింది అని మీరు స్టక్ అయిపోయి ఉన్నారు కదా! ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ కప్స్. యెస్. మీకు ఈక్వల్‌గా గివ్ అండ్ టేక్ రాబోతుంది. మీ ఫైనల్ రిజల్యూషన్‌లో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్.
మీరైతే ఇంతకుముందు ఎవరితో అయితే గొడవ పడినారో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి మంచి ఆహ్, మంచి మంచి ఆహ్, అంటే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూసుకుంటారు. మీరు ఒక ఒక క్వీన్ లాగా ఉంటారు ఇంకా వాళ్ళ దగ్గర. సో, మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. మీరెవరి వల్ల అయితే బాధపడుతున్నారో సో, అది కూడా ఖచ్చితంగా చేంజ్ అవ్వబోతుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ వర్డ్స్. 3 ఆఫ్ వర్డ్స్‌ని క్లారిఫై చేయండి. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై మీ ద 3 ఆఫ్ వర్డ్స్. మీకైతే ఖచ్చితంగా చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అలాగే 3 ఆఫ్ వార్డ్స్ ఎవరి వల్ల అయితే మీకు హార్ట్ బ్రేక్ జరిగిందో వాళ్ళ నుంచి వాళ్ళు ఖచ్చితంగా మీరు జగిలైతే అవ్వద్దండి. ఖచ్చితంగా మీకు బ్యాలెన్స్ అయితే చేస్తారు. మీరు ఎందుకైతే స్టక్ అయిపోయారో, ఎవరి వలన అయితే మీ లైఫ్ స్టక్ అయిపోయిందో ఖచ్చితంగా వాళ్ళే మిమ్మల్ని క్వీన్ లాగా లేకుంటే వాళ్ళే మిమ్మల్ని కింగ్ లాగా చూసుకుంటారు. దే ఆర్ అబౌట్ టు పేర్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆల్సో. వాళ్ళు ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేస్తారు. యూ విల్ బి గెట్టింగ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఓకేనా? దిస్ మంత్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో ఈ మంత్ చాలా అమేజింగ్గా ఉండబోతోంది. సో, నేను ఫైనల్గా రెజల్యూషన్ కూడా చూశాను, ఫైనల్ అవుట్కమ్ కూడా. ఓకే. సో, యూనివర్స్ చెప్పండి. అయితే వీళ్ళకి ఫైనల్గా రెజల్యూషన్ అయితే చాలా గుడ్గా ఉంది. సో, మా వ్యూవర్స్కి మీరిచ్చే గుడ్ సజెషన్స్ ఏంటి? మా వ్యూవర్స్కి మీరు ఇవ్వదలుచుకున్న సజెషన్స్ యూనివర్స్ చెప్పండి. మా వ్యూవర్స్కి మీరు ఇవ్వదలుచుకున్న సజెషన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద సజెషన్ ఫర్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ కోసం మీరు సజెషన్ ఇవ్వండి. వాళ్ళ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా మార్చుకునేందుకు మీరు ఇవ్వదలుచుకున్న సజెషన్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఏ గుడ్ సజెషన్ ఫర్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ కోసము మంచి సజెషన్ ఇవ్వండి. ఓకే. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని నుంచి వెళ్ళిపోకూడదు. ఓకే. ఐ విల్ బీ టేకింగ్ ఫ్యూ మోర్ కార్డ్స్. నైస్. ది స్టార్. ఓకే. ఓకే. ది ఎంపరర్. నైస్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ కప్స్. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్టార్ కార్డ్. నైస్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది ఎంపరర్. వావ్! ఓకే. నాకు అర్థమైపోయింది. మీకు ఏం సజెషన్ ఇస్తున్నారు అంటే మీరు మీరు ఎవరితో అయితే మీకు మీ పార్ట్నర్‌తో గానీ, మీ పేరెంట్స్‌తో గానీ, లేకపోతే మీ లవర్‌తో గానీ, లేకుంటే ఎవరితో అయినా మీ ఫ్రెండ్‌తో గానీ ఏదైనా కొంచెము ఏమైనా మీకు మోసం జరిగింది, లేకపోతే మీకు నచ్చని పనులు వాళ్ళు చేశారు, లేకపోతే మీరు కావాల్సింది వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే వెంటనే కట్ ఆఫ్ చేయకండి. వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోకండి. మీ మనసులో మాటని వినండి. దే ఆర్ యువర్ జెస్టిన్డ్ పార్ట్నర్. వాళ్ళే మీకు జీవిత భాగస్వామి. లేకపోతే వాళ్ళే మీ కోరికలు తీర్చగలిగే మీ 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 దేవదూతలు. వాళ్ళే మీకేమైనా కోరికలు తీర్చగలరు. మీ పేరెంట్స్, లేకపోతే మీ పార్ట్నరు, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళు మీకు మంచి కోరుకుంటారు. యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్. వాళ్ళ మాటలు మీరు వినండి. వాళ్ళు ఎప్పుడైనా టైం లేకపోతే వాళ్ళకు మీరు చేసే పనులు నచ్చక మేబీ దే మైట్ బీ వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిండొచ్చు. బట్ యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఎప్పుడు మీకు తప్పు చెప్పదు. ఓకేనా? మీరు మొండిగా ఉండకండి. ఆ మొండిగా ఉంటే అది మీరు ఒక రాంగ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నట్లు. ఆ నెగిటివ్ అనేది ఒక రాంగ్ వే అనమాట. ఒక డెవిల్ అంటే మీ చెడు ఆలోచనలే మీలో ఉండే ఒక దెయ్యం అనమాట, ఒక భూతం. సో, దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళకండి. కమ్ అవుట్ ఆఫ్ దట్ కంట్రోల్. ఆ కంట్రోల్ నుంచి బయటికి రండి. సో, మీరు మీ గోల్స్ని ఛేదించడం కోసం మీకు ఇష్టమైన వాళ్ళని వదిలిపెట్టకండి. అదే యూనివర్స్ మీకు ఇస్తున్న సందేశం అనమాట. యూనివర్స్ ఈజ్ గివింగ్ యూ ఏ బ్యూటిఫుల్ సజెషన్. ప్లీజ్ లిజన్ టు దట్ సజెషన్. ఆ సజెషన్ని మీరు వినండి. ఓకేనా? దిస్ మంత్ విల్ బీ ఏ వెరీ బ్యూటిఫుల్ ఫర్ యూ. సో, అందుకని అందరూ మంచిగా ఆలోచించండి. డెవలిష్ మోడ్లో ఉండకండి. యూ విల్ బీ హ్యావింగ్ ఏ వెరీ ఫ్రూట్ఫుల్ సీజన్ దిస్ మంత్. ఓకేనా? అలాగే నేను ఏంజల్స్ నుంచి కూడా మీకోసం కొన్ని సజెషన్స్ అడుగుతాను. అలాగే దీని తర్వాత మీ పార్ట్నర్ నుంచి మీకు ఏమైనా సందేశాలు ఉన్నాయా, మెసేజెస్ ఉన్నాయా అనేది కూడా చూద్దాము. యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం. ఏంజల్స్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం మీ నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? సో, నాకైతే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది రీడింగ్. మా వ్యూవర్స్ అందరికీ ఈ మంత్ చాలా వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరబోతున్నాయి. సో, యూనివర్స్ వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతోంది. చెప్పండి
చెప్పండి ఏంజల్స్. సో వీళ్ళకు మీరు అనుకున్నవన్నీ వీళ్ళకి ఈ మంత్ జరిగిపోతాయి కదా. సో ప్లీజ్ గివ్ మీ ఎనీ గుడ్ సజెషన్. సో వీళ్ళు ఇంకా అట్లా అసెప్టివ్గా ఇంకా వీళ్ళు సో మా వ్యూవర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అంటే మీరు మీరు ఇస్తున్న సమాధానం ఏంటి? ప్లీజ్ గివ్ మీ సమ్ బ్యూటిఫుల్ సజెషన్. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్. మీరు ఏమైతే కావాలి అనుకుంటున్నారో ఈ మంత్ దిస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ మంత్ ఫర్ యూ వ్యూవర్స్. మీకు చాలా చాలా మంచి నెల. సో మీకు ఏది కావాలన్నా అవి జరిగిపోతాయి. బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ ఏంజల్స్ కూడా మీకు అప్రూవ్ ఇచ్చేశారు. మీకు మీ లైఫ్ అనేది చాలా చాలా మారిపోతుంది. బీ పాజిటివ్, చాలా పాజిటివ్గా ఉండండి. సో నేను ఈరోజు ఇంకా నీకు మంచి మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్తాను. సో మీ లైఫ్ అయితే నిజంగా మారిపోబోతుంది. దిస్ ఈజ్ యువర్ టర్నింగ్ పాయింట్. మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. మీకు చాలా గుడ్ చేంజెస్ రాబోతున్నాయి. దిస్ ఈజ్ అమేజింగ్ రీడింగ్. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఈ రీడింగ్ చాలా బాగుంది, చాలా 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 బాగుంది. దిస్ విల్ బీ యువర్ అమేజింగ్ లైఫ్ టర్నింగ్ పాయింట్. సో మీరు ఖచ్చితంగా పాజిటివ్గా ఉండండి. మీరు పాజిటివ్గా ఉంటేనే మీరు ఏదైనా సాధించగలరు. దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్ రీడింగ్. ఓకే, సో వ్యూవర్స్ మీ పార్ట్నర్ నుంచి మీకు ఏమైనా మెసేజెస్ ఉన్నాయేమో నేను చూస్తాను. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. మా వ్యూవర్స్ కోసము కొన్ని కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ కోసము మీరు వాళ్ళ పార్ట్నర్ నుంచి ఏదైనా మెసేజెస్ ఉంటే ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ మెసేజెస్. వాళ్ళ పార్ట్నర్ నుంచి క్లియర్ మెసేజెస్ ఇవ్వండి. ఎస్, యూ టచ్ మై హార్ట్. మీ పార్ట్నర్ మీ హృదయాన్ని మీరు టచ్ చేశారంట. మీరంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, మై లైఫ్ ఈజ్ వర్త్లెస్ వితౌట్ యూ. మీరు లేకుండా తన లైఫ్ అనేదే లేదు, తన జీవితమే లేదు అని ఫీల్ అయిపోతున్నారు. ఎస్, యు ఆర్ నాట్ ది రైట్ పర్సన్ ఫర్ మీ. ఇంతకు ముందు వాళ్ళు ఇది కోపంలో అంటున్నారనమాట. సో బికాస్ వాళ్ళ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది కదా, అందుకనే వాళ్ళు అలా అనుకుంటున్నట్లున్నారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్. ఐ కాంట్ ఫర్గెట్ మై ఫస్ట్ లవ్. బట్ ఫస్ట్ లవ్ మాత్రం మీరే, ఖచ్చితంగా మీరే. లీవింగ్ యూ హర్ట్స్ మీ టూ బట్ ఇట్ వాస్ ది నీడెడ్. మిమ్మల్ని వదిలేయటం చాలా చాలా కష్టమైందంట మీ పర్సన్కి, బట్ అప్పుడు తప్పలేదు అంటున్నారు. మై లవ్ ఈజ్ అన్కండిషనల్. మీ పైన తనకి అన్కండిషనల్గా లవ్ ఉందంట. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ యువర్ కంప్లైనింగ్ నేచర్. మేబీ మీరు విడిపోవడానికి కారణం మీరు ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారేమో. ఐ విల్ బీ టేకింగ్ ఫ్యూ మోర్ కార్డ్స్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. తను ఏం చేస్తున్నాడు తనకి తెలిసే చేస్తున్నాడు అంటండి. తనకి తెలియకైతే ఏం చెయ్యట్లేదు. ఐ విష్ ఐ కుడ్ ట్రీట్ యూ బెటర్. నేను ఇంకా బాగా ట్రీట్ చేసిండాల్సింది అని అంటున్నారు. ఓకే, యు ఆర్ నో మోర్ నీడెడ్ ఇన్ మై లైఫ్. ఓకే, ఇది కోపంలో వచ్చినప్పుడు చాలా చాలా అనిపిస్తుంటాయి. ఆ మెసేజెస్ కూడా వచ్చేసాయి. ఓకే, దిస్ ద లాస్ట్ వన్. ఎవ్రీ మూమెంట్ స్పెంట్ విత్ యూ ఈస్ ప్రీషియస్ ఫర్ మీ. మీరు ఎప్పుడెప్పుడు మీరిద్దరు కలిసిన జ్ఞాపకాలన్నీ చాలా చాలా విలువైనవి అని అంటున్నారు. ఇదండి మీ పర్సన్ నుంచి వచ్చిన మెసేజెస్. ఓకే, మీకు రిలేటెడ్గా ఉంటేనే తీసుకోండి ఈ మెసేజెస్. ప్లీజ్ డోంట్ హర్ట్ పర్సనల్లీ. సో ఇది పర్సనల్ రీడింగ్స్లో ఏమన్నా వస్తే మీరు దీన్ని సీరియస్గా తీసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఏ జనరల్ రీడింగ్. డోంట్ వరీ అబౌట్ దిస్ మచ్. బట్ ఈ పాజిటివ్ రీడింగ్ మాత్రం ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి. మీరు హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా మీకు అన్ని హ్యాపీ చేంజెస్ జరుగుతాయి. సో అన్నీ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. సో బీ హ్యాపీ. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.